హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వాసు శ్రీనివాసులు. ఈరోజు కువైట్లోని పర్వనీ లోపల గత 1/74లో ఇది చిన్న వెజిటేబుల్ షాప్ అయితే ఉంది. ఇక్కడ ఎప్పుడు ఎవరి శుక్రవారం అయితే కన్నా ఆఫర్లు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఇది అన్నమాట షాపు. ఇది పర్వనీలోని 74లో ఉంది. 1/74 టమాటాలు అయితే ఇవి బాక్స్ వచ్చేసి 16 ఆరెంజ్కాయలు 7 కిలోలు కాటన్ వచ్చేసి 10 రూపాయలు అంటారు. ఇవి స్ట్రాబెర్రీ బాక్స్ అనమాట. ఇవి వచ్చేసి 2 వచ్చేసి 250 ఇస్తానంట. ఈ రోజు వరకు ఆఫర్ పెట్టున్నారు. ఏ శుక్రవారం అయితే కూడా ఇక్కడ ఎక్కువగా ఆఫర్లు అయితే పెడుతూ ఉంటారు. షాప్ లోపల ఎలా ఉందో ఇవి జామ పండ్లు బాక్స్ వచ్చి దినార్ వేసాడు. ఇవి కమలా పండ్లు బాక్స్ ఇది కాటన్ వచ్చేసి దినార్ 750 వేసాడు. ఇది గ్రీన్ ఒక ద్రాక్ష అయితే ఇదైతే 100 దినార్ వేసాడు స్మాల్ బాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే బాక్సులు ఇలా రేట్లు అయితే వేసి పెడుతున్నారు. మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. గంజిగడ్డలు కూడా బాక్స్ పెట్టున్నారు. 7 దినారు. ఇక వచ్చి ఇవి వచ్చేసి 2 రూపాయలని బయట కూడా పెట్టున్నారు. స్ట్రాబెర్రీ జాంకాయలు కిలోలు లెక్కన ఇస్తారు. అలాగే ఇక్కడ ఐటమ్స్ని ఇలా కిలోలు ఇలా సైడ్లు పెట్టినవన్నీ కూడా ఈ విధంగా పెట్టినట్టు యాపిల్, ఈ సినీకాయలు, కమలాకాయలు, ఇలాగా కూరగాయలు ఇవన్నీ కూడా కిలోల ప్రకారం అయితే ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు, ఇవి మట్టికాయలు అనుకుంటున్నారు. మట్టికాయలు అయితే కాదు, ఇవి పూలు అనమాట. చూడొచ్చు ఈ విధంగా బాక్సుల్లో అయితే గంజిగడ్డలు అయితే పెట్టుకున్నారు. అలాగే సన్నని వంకాయలు, అలాగే కియారకాయలు, అలాగే బాక్సులు అనమాట. బాక్సులు తీసుకుంటే తక్కువ రేటు పడుతుంది. అలా విడియోగా కిలోగా తీసుకుంటే ఎక్కువ రేటు పడుతుంది. అలా ఇవి చూడొచ్చు. ఇవి ఇప్పుడైతే చలికాలము అయితే కనుక మామిడికాయల సీజన్ కాదు, అయినప్పటికీ ఇక్కడ మామిడికాయలు అయితే దొరుకుతూ ఉంటాయి సీజన్తో సంబంధం లేకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి టూక్కాయలు అంటారు. మనకు ఇది పేరు మీకు ఏమైనా తెలిసింటే కనుక కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇలా అయితే కనుక పెట్టున్నారు. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడైతే తక్కువ ధరకు అయితే పడుతుంది. ఇది యాపిల్, ఇవన్నీ దోసకాయలు, చిన్న బేరీకాయలు అనమాట అవి. ఓకే ఫ్రెండ్స్, గంగరేకాయలు టమాటా. ఈ బాక్స్ వచ్చి 900 పిలిచినట్ట. ప్యాసింజర్ బోర్డులు చూడొచ్చు మీరు. దినార్ రూపాయ అంటే చెక్కతాయి వచ్చేసి టమాటా. వంకాయలు 60 ఆల్రెడీ 750 బాక్స్. అలాగే మల్పుపు బాక్స్ అనమాట 600 పిలిచినవి. ఇక్కడ చూడొచ్చు మొక్కజొన్న కంకులు. ఈ బాక్స్ వచ్చి ఇవి కట్న వచ్చేసి దినార్ వేసినారు. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇవి పెద్ద మిరపకాయలు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే ఉంది. ఇదంతా కూడా కస్ అనమాట. కోయిటళ్ళు అన్నంలో అయితే తింటారు, అన్న కూరలు అయితే రొట్టెలు తింటారు. ఇవన్నీ కూడా కస్సు. ఇవి 2 వచ్చి 350 జాయింట్ వేసి ఇచ్చినారు. అలాగే ఇక్కడైతే ముల్లంగి అయితే కన్నా కట్ట వచ్చేసి 250 పీసులు వేసినాడు. చూడొచ్చు కట్ట. ఇవి 4 వచ్చేసి కట్ట కట్టింటారు. ఓకే, దీన్ని కూడా కస్ అంటారు. ఇది రెడ్ కలర్లో ఉంది. అరబీ వాళ్ళు ఎక్కువగా అన్నంలో కూడా తింటారు, ఎక్కువగా సలాతాలో కూడా వాడుతుంటారు. ఇది పుదీనా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పొద్దున్న అయితే ఇక్కడ జర్జీర్ అన్నంలో తింటారు. ఇది ఒకటి అనమాట. ఇది బగ్దునెస్. ఓకే, అరబీ వాళ్ళు ఎక్కువ వాడతారు. ఇక్కడైతే ఎండు ఖర్జూరం, అలాగే బాక్స్లో ఉండేది ఖర్జూరం, అలాగే ఇక్కడ ఉండేటివన్నీ తేనె, జిబిను, అరబీ వాళ్ళకి సంబంధించి మసూరి వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అంతా కూడా ఇట్లా ఫ్రిడ్జ్లో అయితే పెట్టున్నారు. ఇవి తెలుసు కదా ఫ్రెండ్స్. మనం ఈ సిమ్లా మిరకాయలు అయితే అంటారు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఏ పేరు పిలుస్తారు. ఈ విధంగా షాప్ లోపల అయితే సెట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది కువైట్ లోపల చిన్న షాపు, వెజిటేబుల్ షాప్ అనమాట. ఇక్కడ చూడండి ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు అయితే కిలో లెక్కన ఇస్తూ ఉంటారు. తినే ఆకు ఎర్రగడ్డలు అనమాట. ఎర్రగడ్డల గ్రీన్ ఇది ఇదంతా కూడా. ఇవి బేరీకాయలు, ఇవి వచ్చేసి గంగరేకాయలు అనమాట. ఇవన్నీ కివీకాయలు, ఇవి వచ్చి ఎర్రటి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే లోపల అంగడి అయితే షాప్ అయితే ఉంది. చిన్న వెజిటేబుల్ షాప్. బయటికి వెళ్ళి ఉంది, ఒకసారి చూద్దాము. ఇవి షాప్ బయట టమాటాలు చక్కగా కట్టను అనమాట. చక్కగా కట్టిన టమాటాలు అయితే విన్నాను పెట్టున్నారు. ఓకే ఫ్రెండ్స్,
ఇక్కడైతే తక్కువ ధరకు అని చెప్పి అందరూ వచ్చి తీసుకుంటున్నారు. ఇవైతే ఇక సెల్ అయిపోయిన తర్వాత అయితే చాలా మంది వచ్చి ఇవన్నీ మొత్తం అన్ని ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్లో కాబట్టి వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా. ₹10 అంటున్నారు. అయితే ఇక్కడ ఆరెంజ్ బాక్స్ ఉన్నాయి కదా 7 కిలోలు అయితే ₹10 అంట. ఇవి అవి బాక్స్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.